హాయ్ ఆల్ అందరికీ నమస్తే అండి. ఈరోజు కొంచెం ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్ళాలన్నమాట. సో దానికోసమే రెడీ అయ్యాము. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యామిలీలో హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. సో దానికి వెళ్ళడం కోసం ఇక్కడ రెడీ అవుతున్నా. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాక ఎప్పుడు సియో బేబీకి రెడీ చేస్తాను, లేదంటే అది ఉంచదు, పాడు చేసేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ లూజ్ హెయిర్ వేసేసాను, కానీ బైక్లో వెళ్ళేటప్పుడు లూజ్ హెయిర్ అస్సలు ఉండదు, అసలు మొత్తం చిక్కు చిక్కులు అయిపోద్ది తన హెయిర్ అంతా. సో దానికోసం అని చెప్పి ఇక్కడ అల్లేస్తున్నాను. తనకు అస్సలు అలా ఇష్టం ఉండదన్నమాట. మెల్లగా ఒప్పించి చేసి దానికి అలా జడ వేసి తీసుకువెళ్ళాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ లూజ్ హెయిర్ వేసేసాను. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ అల్లి తీసుకొచ్చేస్తాను అనమాట. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా మా సియో బేబీ హెయిర్తో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఆన్ ద వేలో టిఫిన్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఇది టెక్కలి అనమాట. టెక్కల్లో ఆగి ఇంకెక్కడ టిఫిన్ దొరకలేదు. 11:00 అలాగా అయింది. సో ఇక్కడ పూరి తిన్నారు వాళ్ళ డాడీ ఉన్ని తను. బయట సియో బేబీ టిఫిన్ తినాలంటే దాంతో ఇంకా పాటలే. ఇంకా బాగుంది పాప పూరి. ఇంకా ఫంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా అందరూ కలిశారు. కాసేపు చక్కగా మాట్లాడుకొని కబుర్లు అవి చెప్పుకొని కూర్చున్నాము. హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళేది మెయిన్లీ మన చుట్టాలందరూ కలుస్తామని చెప్పేసే కదా. ఎప్పడం ఎవరింట్లో వాళ్ళు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. సో ఇలా ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే గ్యాదర్ అవుతాం. చక్కగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కూర్చొని కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్. చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళ పిల్లలు. కిరణ్, భగవాన్ మధ్యలో ఉంది మా హస్బెండ్. ఇతని నేమ్ నాకు తెలియదు, ఇతను ఎవరో. ఇక్కడ ఈ సైడ్కి ఉంది కిరణ్ వాళ్ళ అబ్బాయి. నిలబడి బయటికి వెళ్ళారు కదా, తను కుమార్. ఇంకా మా సియో బేబీ కొన్ని పిక్స్ అవి తీయమంది. ఇంకా అక్కడ ఫంక్షన్ దగ్గరికి అమ్మాయి రీచ్ అవ్వలేదన్నమాట. సో సియో బేబీకి కొన్ని పిక్స్ అవి తీశాను. ఇక్కడ హాయ్ చెప్పప్ప, హాయ్. ఇప్పుడు ఎవరి ఫంక్షన్కి అయితే వచ్చామో వాళ్ళ మమ్మీ అనమాట. వీళ్ళ పాపదే హాఫ్ సారీ ఫంక్షన్. నాకు వదిన అవుతారు, అంటే కుమార్ వాళ్ళ అక్క అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఒక పిన్ని. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. సో మా సియో బేబీకి ఇంకా పిన్నితో పాటు ఫొటోస్ తీసుకున్నా ఇక్కడ. పోతరాజ్ ఆమె అసలు లోపల తగ్గిపోయి మనిషి వెళ్ళరా ఒకసారి, వెళ్ళరు అక్కపక్క వెళ్ళరు ఒకసారి, వెళ్ళరా ఫ్యామిలీ బాగా పెడదాం. సాది ఒకసారి రా. ఇక్కడ కనిపిస్తుంది నా తోటకోడలు స్వాతి అనమాట. ఇంకో తోటకోడలు లోపల ఉంది వేణు, తను పాపను రెడీ చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది అత్త అనమాట, చిన్నత్త. దగ్గర ముఖ్య లే ఒకసారి ఒంగోలు చూడది, ఒంగోలు కనీసం ఒంగోలు అయిపోతుంది. ఓకే డన్. అవునుగా కళ్ళు కనపడుతుందా చూడు. వీళ్ళు మా హస్బెండ్ బ్రదర్స్ శరత్, కిషోర్. ఇది మా కరిసీను
సాదే గుర్తుట్టుకో, ఇది మన కరిసీను అల్లుడు అవుతారు. మాకాలల్లుడు మాకాలల్లుడే మాకాల కింద ఎప్పుడు ఉంటాడు. భలే. ఇంకా దాని ఓన్ వాయిసే ఉంచేసానండి. ఇంకా వాయిస్ ఏమీ ఇవ్వలేదు. సో, ఇది గుర్తుగా ఉండిపోతుంది ఫ్యామిలీ మొత్తానికి అని చెప్పేసి ఎక్కువ వాయిస్ అది డబ్ చేయలేదు నేను. అంతే. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.